హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు సైబర్ క్రైమ్ నిపుణులు నల్లమూతు శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అసలు వేణుస్వామి గారి గురించి మనం మాట్లాడుకుంటే రీసెంట్గా మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన పోస్ట్ ఏదైతే ఉందో అసలు ఏం జరిగింది? వేణుస్వామి గారి మీద అంటే ఆయన అకౌంట్ని ఎందుకని బ్లాక్ చేయాల్సి వచ్చింది సార్? యాక్చువల్లీ అరౌండ్ 2018లో అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ క్రితం 6 ఇయర్స్ క్రితం ఏమైందంటే సహజంగా నేను చాలా మోటివేషనల్ పోస్టులు చేస్తూ ఉంటాను. సో యూత్ను మోటివేట్ చేసేలాగా రకరకాలుగా. సో మోటివేషనల్ పోస్టులు చేసేటప్పుడు ఈ పోస్టులంతా కూడా చాలామంది యాజ్ ఇట్ ఈజ్ నా టైం లైన్ నుంచి షేర్ చేసుకుంటారు. ఏంటి నా దగ్గర నుంచి షేర్ అనే బటన్ ప్రెస్ చేసి షేర్ చేస్తారు. అలాగా ఎవరు రాశారు ఒరిజినల్ ఆర్డర్ పేరు అనేది కనపడుతుంది కాబట్టి అలా షేర్ చేసుకోవడం అనేది పెద్ద ఇబ్బందికరమైన విషయం కాదు. కానీ ఈయన ఏం చేసేవాడంటే ఏ పోస్ట్ పెట్టినా కూడా ఆ పోస్ట్ మొత్తాన్ని కాపీ చేసుకు వెళ్ళిపోయేసి కింద బైలైన్ రిమూవ్ చేసేసి తను రాసినట్లుగా కింద తన పేరు వేసుకునేవాడు. సో అలా వేసుకోవటం మొదలుపెట్టిన తర్వాత నాకు ఎవరో నా ఫాలోయర్స్ ఇట్లాగా వేణుస్వామి గారు మీ పోస్టులు ఇలా షేర్ చేస్తున్నారని నా నోటీస్కి తీసుకురావడము. నేను 2-3 పోస్టులు వచ్చేటప్పటికి గమనించున్నాను, మెసేజ్ పెట్టున్నాను, మెసేంజర్లో మెసేజ్ పెట్టాను, ఇది రిమూవ్ చేయండి అండి నా పోస్టు, నేను రాసిన పోస్టులు మీరు మీ బైలైన్ వేసుకుంటున్నారంటే కనుక పట్టించుకోవాలి. సో ఆల్మోస్ట్ ఒక 10 పోస్టుల వరకు చూస్తున్నాను. చూసిన తర్వాత అప్పటికే మళ్ళా కాపీ చేసుకుంటూ వెళ్ళిపోతే అతని టైం లైన్ అప్పుడు వెళ్ళి చూస్తే కనుక నావి ఇంకా కొద్దిగా ఎఫెక్టివ్గా రాసేవాళ్ళు కొంతమందివి ఆయన సొంత కంటెంట్ కాకుండా ఎక్కడెక్కడో కాపీ చేసుకొచ్చిన పోస్టులు అనేది అక్కడ పేస్ట్ చేసేవాడు. సో నేను సైబర్ క్రైమ్కి వీటన్నిటికీ నేను పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా ఇలా ట్రైనింగ్ ఇస్తాను కాబట్టి ఈ కాపీరైట్ వైలేషన్ క్లెయిము ఇలాంటివంతా అంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా ఇలాగ టెక్నికల్ దీంట్లో ఎలా వెళ్ళొచ్చు అన్న దీని మీద కాపీరైట్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది ఫేస్బుక్ ద్వారా. సో ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీగా అతనికి వార్నింగ్ వెళ్ళిపోయింది. అంటే 3 పోస్టులకి అతను రెస్పాండ్ కాకపోతే కనుక అకౌంట్ అనేది రిమూవ్ చేస్తుంది ఫేస్బుక్. సో 2 పోస్టులకి వార్నింగ్ వెళ్ళినా కూడా అతను పట్టించుకోలేదు. అంటే ఫేస్బుక్ నుంచి అతనికి మెయిల్ వెళ్ళిపోతుంది. సో ఆ మెయిల్కి పట్టించుకోవాలా. 3rd పోస్ట్ కూడా నేను రిపోర్ట్ కొట్టిన తర్వాత అకౌంట్ కంప్లీట్ క్లోజ్ చేసింది. క్లోజ్ చేసినప్పుడు అకౌంట్ క్లోజర్కి సంబంధించిన ఫైనల్ మెయిల్ అతనికి వచ్చినప్పుడు అప్పుడు రియలైజ్ అయ్యేసి నా ఫేస్బుక్ ఎందుకు ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయ్యేసి అప్పుడు నాకు మెయిల్ ద్వారా అప్పీల్ చేయడం జరిగింది. సో నాకు తెలియకుండా మీ పోస్టులు వేరే వాళ్ళు షేర్ చేస్తే కనుక వాటిని నేను పెట్టుకున్నాను, మీవని తెలియదు అది ఇదని పెట్టడం జరిగింది. యాక్చువల్లీ అతను నాకు ఏదైతే పెట్టున్నాడో మీవని తెలియదో ఏదో ఎవరో షేర్ చేసి నేను పెట్టుకున్నాను అని చెప్పేసి అనే పద్ధతిలో అన్న వ్యక్తి నా ఒక్కడవే కాదు అందరివి కూడా ఎక్కడెక్కడో కాపీ చేసుకొచ్చేసి తాను రాసినట్లుగా పెట్టుకోవడం అనేది. ఇంకోటి అతను ఏం చేస్తాడంటే కనుక పోస్టు పైన తాను ఎక్కడో దిగిన ఫోటోలు కళ్ళజోడు పెట్టుకొని కంప్లీట్ రకరకాల కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకొని ఇలాగా తన ఫోటో పెట్టుకోవడం, ఆ ఫోటోతో పాటు కింద మా బోటి వాళ్ళం రాసిన పోస్టులు పెట్టుకోవటం. సో పీపుల్ వచ్చేటప్పటికి బాగా రాసేస్తారు అది రాసేస్తారు ఇది రాసేస్తారు అని చెప్పేసి అంటే కనుక హ్యాపీగా పొంగిపోవడం. అంటే తన సొంత కంటెంట్ కాకుండా ఆ విధంగా కాపీ చేయడం అనేది అతను చేస్తూ ఉండేవాడు. సో అప్పుడు అకౌంట్ అనేది ఇదైపోయింది. ఆ తర్వాత ఇమీడియట్గా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. నా ఫాలోయర్స్ నా కొత్త అకౌంట్ కూడా నోటీస్ తీసుకొస్తారు ఇతను కొత్త అకౌంట్ చేసుకున్నట్లు ఉండా అంటే వెళ్ళి చూస్తే కనుక దాంట్లో ఒకటే పెట్టున్నాడు. నాలెడ్జ్ అనేది ఎవరి సొంతం కాదు. సో ఎవరిదైనా కానీ మనం సింపుల్గా నాది అనుకోకూడదు అది అని చెప్పేసి పోస్ట్ చెప్పుకున్నారా? అంటే వేరే అంటే ఎవరు కూడా ఇట్లా స్వాధీనం చేసుకోకూడదు ఎవరి నాలెడ్జ్ ని కూడా అని చెప్పుకొస్తున్నా కాదు. యాక్చువల్లీ ఏంటంటే నేను ఏదైనా మంచి కంటెంట్ అయితే షేర్ చేయవచ్చు తప్పించేసి ఇది నాదే అని చెప్పేసి కాపీరైట్ నోటీసులు ఇచ్చేసి రిమూవ్ చేయడం పద్ధతి కాదు అన్నాడు. సో వాస్తవంగా మరి నువ్వు ఎక్కడి నుంచి కాపీ చేసుకొచ్చున్నావో వాళ్ళకి పేరిస్తే కనుక ఈ గొడవ ఉండేది కాదు కదా. ఇప్పుడు ఇన్ కేస్ సార్ మీది అలా ఎవరైనా సరే యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ పర్మిషన్తో యూజ్ చేసుకుంటే ఓకేనా? హ్యాపీగా పర్మిషన్తో యూజ్ చేసుకోవచ్చు. అయినా కూడా అక్కడ ఏమవుతుందంటే చాలా సందర్భాల్లో మనం అన్నింటినీ అడ్డుకోలేము. కానీ ఎందుకంటే చాలామంది కాపీ చేసుకుంటే వెళ్ళిపోతా రోజుకు ఒక అరగంట గంట సేపు కూర్చుంటే కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి మనం రిపోర్ట్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఐడెంటిఫై చేసి దాన్ని రిపోర్ట్ చేయడం అనేది తొలగించడం పెద్ద విషయం కాదు. అందుకని ఏంటంటే ఒరిజినల్ కంటెంట్ ఆధార్కే మనం క్రెడిట్స్ ఇవ్వడం చాలా అవసరం. సో ఇప్పుడు కంటెంట్ రాయటానికి చేతకాని వాళ్ళు కానీ లేదా జస్ట్ ఎవరో ఒక కంటెంట్ తీసుకొచ్చేసి మన పేరు తెచ్చుకోవాలనుకునే వాళ్ళు కానీ వీళ్ళు చేస్తూ ఉంటారు. సో అయినా సరే ఆ విషయం పక్కన పెడితే కనుక ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం రకరకాల సందర్భాల్లో కూడా ఇప్పుడు ఏదో సంథింగ్ రీసెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఒక డిబేట్కి వెళ్ళడం జరిగింది. సో నేను ఎక్కడైతే కనుక ఏపీలో ఎలక్షన్స్లో మేలో ఎలక్షన్ జరిగిన 2 డేస్ కంటే మే 14న నేను ఒక ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు
సో అక్కడ కూటమి ప్రభుత్వం రాబోతుంది అని చెప్పేసి అని నాకున్న ఇంట్యూషన్ పవర్తో, అంటే నేను మెడిటేషన్ చేస్తాను, ఇంట్యూషన్ పవర్తో నేను చెప్పున్నాను. ఓకే. చెప్పిన సందర్భంలో అక్కడ దానికి సంబంధించిన ఛానల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి, లేదు సార్ వేణుస్వామి గారు మా దగ్గర వచ్చేటప్పటికి ఇలా చెప్పారు, వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పారు, సో మీరేం ఇలా గట్టిగా చెబుతున్నారని చెప్పేసి అంటే అంతలోనే జస్ట్ నా ఇంటర్వ్యూ అయిపోయింది, ఇలా బయటకు వచ్చి కూర్చున్నాం, వేణుస్వామి గారు వచ్చి ఉన్నారు అక్కడికి. వస్తే ఛానల్ ఆయన ఇట్లా స్థిత నల్లమూర్తి గారు, వస్తే నల్లమూర్తి గారు మీరు నాకు గుర్తేనండి అని చెప్పేసి అని, సో మీరు నన్ను ట్రోలింగ్ చేశారు కదా, నాకు ఇవన్నీ సహజం అని చెప్పేసి అన్నారు. ఓ అంతేలేండి, నేను సహజం అని చెప్పేసి నేను కూడా అలా కూర్చోవటం జరిగింది. అంటే ఒకటే, పీపుల్ ట్రోలింగ్ చేయటాన్ని ఎంజాయ్ చేయటం అనేది చూసిన వాళ్ళలో నేను కత్తి మహేష్ని చూశాను, శ్రీరెడ్డిని చూశాను, అట్ ద సేమ్ టైము వేణుస్వామిని చూశాను. మీరు ఎందుకు పీపుల్ ట్రోలింగ్ చేస్తున్నారు? ఇప్పుడు రాంగోపాలరావుని చూశాను, నేను రాంగోపాలరావుతో కూడా నేను కలిసి కొంతకాలం స్పెండ్ చేసి ఉన్నాను, అతని మైండ్ సెట్ ఇదంతా నచ్చక బయటకు వచ్చేసి ఉన్నాను అనుకోండి. నేను పీపుల్ వచ్చేటప్పటికే ట్రోలింగ్ని, పీపుల్ ట్రోలింగ్ చేస్తున్నారు, దాన్ని మేము ఎంజాయ్ చేస్తున్నాము లేకపోతే కనుక అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు మాకేదో పేరు వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఏ విధంగా పేరు వస్తుందన్న దాన్ని చూస్తే కనుక ఖచ్చితంగా సమాజం హర్షించట్లేదు. సొసైటీకి రోల్ మోడల్స్గా ఉండాల్సిన వాళ్ళంతా మీరు ఇంకొకళ్ళ జీవితాల్లోకి వెళ్ళి ఇంకొకళ్ళ గురించి రకరకాలుగా చేసేసి ఈ విధంగా మీరు జస్ట్ పాపులారిటీ కోసం వచ్చేటప్పటికి మీ యొక్క ఎప్పుడు స్పాట్ లైట్లో ఉండటం కోసం ఈ విధంగా చేయడం అనేది మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. అండ్ సార్ ఇప్పుడు మనం ఇది టాపిక్ వచ్చింది కాబట్టి, అండ్ రీసెంట్గా కూడా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, అంటే పాపం శుభమా అని ఇంకా నిశ్చితార్థం తీసుకునేసరికి వెంటనే వాళ్ళు కూడా విడిపోతారు, ఒక స్త్రీ ద్వారా విడిపోతారు అని వెంటనే బయటకు వచ్చి చెప్పేయాలి ఆ కుతూహలం. సో దీన్ని కూడా ఏంటంటే జనాలు చాలా వరకు ఆయన్ని వ్యతిరేకించారు అండ్ కేసు కూడా ఫైల్ చేశారు. అండ్ దీని మీద వాళ్ళ వైఫ్ వీణా గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా బయటకు వచ్చి మాట్లాడారు. ఆవిడ మాట తీరు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్? ఆమె సమర్థిస్తున్నట్టు అనిపించిందా, లేకపోతే జనాలను ఆమె వ్యతిరేకిస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? యాక్చువల్లీ వీణా గారి పట్ల అంతకుముందు చాలామంది సో వేణుస్వామి పట్ల ఏ కోపం ఉండేది, ఆవిడ పట్ల ఒక సానుభూతి ఉంటూ ఉండేది చాలామందికి. సో తను చాలా టాలెంటెడ్ ప్లస్ అని చెప్పేసి అని, చాలా సాఫ్ట్గా ఉంటారు అని చెప్పేసి అని. కానీ ఎప్పుడైతే ఈ వీడియో చూసినారో, నేను పర్సనల్గా వీడియో చూస్తున్నాను, దాంట్లో తన యొక్క మాట తీరు కానీ ఇదంతా కూడా ఒక యాటిట్యూడ్ కనపడుతుంది. సో వాళ్ళని ఏం చేస్తున్నారు, వీళ్ళని ఏం చేస్తున్నారు, క్రిటిక్స్ని ఏం చేస్తున్నారు అని చెప్పేసి అని. యాక్చువల్ చెప్పాలంటే కనుక ఒక తప్పు జరిగినప్పుడు, ఒక తప్పు అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి మ్యారేజ్కి సంబంధించి ఎంగేజ్మెంట్ అయింది అనుకుందాం. సో దానికి సంబంధించి వాళ్ళు వచ్చి అడిగి మా జాతకం చూడండి అని చెప్పేసి అడిగితే కనుక అది ప్రైవసీ, వాళ్ళ ప్రైవసీ సెక్యూరిటీని కాపాడుతూ 100% చూస్తుందో తప్పు లేదు. ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జ్యోతిష్కులు వచ్చేటప్పటికి చాలామంది జాతకాలు ప్రిడిక్షన్స్ చెబుతూ ఉంటారు. సో అది మూడో కంటికి కూడా తెలియదు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య భర్త కూడా వాళ్ళ భార్య భర్త కూడా తెలియనంత సీక్రెట్గా చెబుతూ ఉంటారు. సో మరి అందరి ముందుకు వచ్చేసి జస్ట్ పబ్లిసిటీ కోసం ఒక బోర్డు పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేసి ఏం చెప్పదలుచుకున్నారు? వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్ళేసి వీళ్ళు ఇదవుతారు అదవుతారు అని చెప్పేసి అంటే కనుక అసలు సెలబ్రిటీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్టు? సో దీనికి మళ్ళీ చెబుతారు సెలబ్రిటీల గురించి రకరకాల పీపుల్ ఏదో కామెంట్ చేసుకోగలని మేము చెబితే ఏం పోయింది అంటారు. సో వాస్తవంగా రకరకాల పీపుల్ కామెంట్ చేసుకునే దానికి ఒక పొజిషన్లో ఉండి ఎంతో కొంత పేరున్న వ్యక్తులు ఆచితూచి వ్యవహరించాలి. దాని ద్వారా హుందాతనం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. సో వాళ్ళు అడగని దానికి వెళ్ళేసి నాకు ఇది జరిగిద్ది అది జరిగిద్ది అని చెప్పేసి అని, అది కూడా ఇదే మనిషి ఏం చేస్తున్నాడు, ఎలక్షన్స్ తర్వాత నేను ఇంకా జ్యోతిష్కాలు జాతకాలు చెప్పనని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు దీన్ని ఎలా సంబంధించుకుంటే దానికి ఎక్స్టెన్షన్ అని చెప్పేసి అని. సో మీరు లైమ్ లైట్లోకి రావటం కోసం సడన్గా అందరూ నన్ను మర్చిపోతున్నారని చెప్పేసి అని భావించినప్పుడు మళ్ళీ ఒకసారి లైమ్ లైట్లోకి వద్దామని చెప్పేసి అని ప్రయత్నంలో భాగంగా వచ్చిన దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ అనేది సంబంధించుకోవడం మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు. వన్ మోర్ థింగ్ ఏంటంటే సొసైటీ మొత్తం మీలాంటి వాళ్ళు హైజాక్ చేస్తున్నారు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది యువత మ్యాన్ అవర్స్ అని ఉంటాయి, నేను కాస్ట్ అకౌంటెన్సీ చదువుకున్నాను. మ్యాన్ అవర్స్ అంటే ఒక్కొక్క గంటకి ఎంతో విలువ ఉంటుంది. ఒక మనిషి తన అన్ని పనులు పక్కన పెట్టేసి తన స్టడీస్ మీదో కెరీర్ మీదో ప్రొడక్టివిటీ మీదో దేశానికి సంథింగ్ కంట్రిబ్యూట్ చేస్తూనే వెళ్తే కనుక ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీ బోటి వాళ్ళ వలన చాలామంది యూట్యూబ్లో, మీరు మాత్రమే కాదు మీ బోటి వాళ్ళ వలన, మళ్ళీ నన్నే అంటున్నారు అనుకోవద్దు, మీ బోటి వాళ్ళ వలన ఎంతోమంది యువత ఇలాంటి వీడియోలో చూసుకుంటూ అక్కడ కామెంట్లు పెట్టుకుంటూ వాటి గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటూ వాళ్ళ కెరీర్ని పక్కన వదిలేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు వదిలేస్తున్నారు. సో జాబుల్లో సరిగా ప్రొడక్టివిటీ ఉండట్లేదు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే కనుక పూర్తిగా కూడా దేశంలో ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఇది వేస్ట్గా అర్థం చేసుకుంటే కనుక సెలబ్రిటీ ముసుగులో
యూత్ యొక్క టైంను వేస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఆపాదించబడుతుంది. సో ఖచ్చితంగా ఇదైతే కనుక వేణుస్వామి గారు లాంటి వాళ్ళు చేస్తున్న థింగ్స్ అయితే సమాజం హర్షించగలిగింది అయితే మాత్రం కాదు. అదే. అండ్ ఫైనల్లీ సార్, ఇప్పుడు మీరు అకౌంట్ బ్లాక్ నుంచి తీయబోతున్నారా లేదా, లేకపోతే దీని మీద ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇది ఆల్మోస్ట్ 2018లో అయింది కాబట్టి 6 years అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని బ్లాక్ తీసేయడానికి కూడా సాధ్యపడదు. సో అతను అందుకని అప్పుడు ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏదైతే అతను అఫీషియల్గా ఫేస్బుక్ అకౌంట్ నడుస్తూ ఉందో అతను నేను బ్లాక్ చేసిన తర్వాత వచ్చిన రెండే అకౌంట్ అది. యాక్చువల్లీ అతను ప్రీవియస్ అకౌంట్ అనేది నా ద్వారా బ్లాక్ అవ్వడం జరిగింది. సో కానీ ఏదైనా కూడా ఫర్దర్గా ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తూ ఇలాంటి వేరే వాళ్ళ కంటెంట్ కాపీ చేయటం లేకపోతే కనుక వేరే వాళ్ళ జీవితాలకు వెళ్ళేసి ఇదవుతాం ఇలా కాకుండా ఫెయిర్గా మన పనేదో మనం చేసుకునే పద్ధతిలో చేస్తే కనుక సమాజం హర్షిస్తుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన హుందాతనాన్ని మన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి తప్పించేసి అడగని దాన్ని ప్రతి దాంట్లోకి వెళ్ళిపోయేసి చొరబడిపోయేసి సమాజం మొత్తాన్ని విచ్ఛిన్నం చేసి ఇదంతా చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. సో అది వైజ్ డెసిషన్ అయితే కాదు అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. For more videos like this, subscribe Big TV channel.